సంతోష్ నగర్ నుంచి ఎన్నికల ప్రక్రియ గురించి మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఇటు పాత బస్ ఏరియాల ప్రాంతంలో సంబంధించి కూడా నెమ్మదిగా కొనసాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇటు పోలింగ్ బూతులకైతే రావడం జరిగింది. ప్రస్తుతం మనం సంతోష్ నగర్ ఓ పోలింగ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కొద్దిసేపటి కింద అయితే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. భాజపా అభ్యర్థి మాధవీలత ఇదే పోలింగ్ సెంటర్కి రావడం జరిగింది. కొంతవరకు ఆమె వీప్యాడ్లకు సంబంధించి కానీ ఇక్కడ నుంచి తరలించే సమయంలో నేను తన లోపలికి వెళ్ళి ఏ విధంగా సీజ్ చేశారో దాన్ని పరిశీలిస్తానని చెప్పి కూడా అన్నప్పటికీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పడంతో కూడా ఆమె ఇక్కడ నుంచి వెనుదిరగడం జరిగింది. కొద్దిసేపటి కిందనే ఇటు మీర్చౌక్ ప్రాంతంలో ఇటు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీతో పాటు తర్వాత భాజపా అభ్యర్థి మాధవీలత కూడా ఇద్దరు వెహికల్ ఒకేసారి సంబంధించి కూడా ఒకే మార్గంలో రావడంతో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడం జరిగింది. అటు మాధవీలత వాహనాన్ని అడ్డుకోవడానికి ఇటు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కానీ తర్వాత కొంతమంది యువకులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ సంతోష్ నగర్ పాత బస్సుకి సంబంధించి కూడా కొన్ని పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూతుల నుంచి ఇవన్నీ ఎలక్షన్ సంబంధించిన వీప్యాడ్లను స్ట్రాంగ్ రూమ్ తరలించేందుకు కూడా ఇటు పోలీస్ అధికారులతో పాటు పోలింగ్ అధికారులు కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినా అక్కడ వాటిని తరలించి భద్రపరిచే విధంగా కూడా అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి కిందనే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎవరిని ఇటు కౌంటింగ్ సెంటర్ వద్దకి రాకుండా తర్వాత కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా గుమ్మిగూడకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఇక్కడ నుంచి వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా దగ్గరలో ఉండవద్దు, పోలింగ్ బూత్ వద్ద ఉండొద్దు అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ కొంతమంది ఇటు భాజపా కానీ తర్వాత ఎంఐఎం సంబంధించి కూడా కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి సంబంధించి కూడా కొంతవరకు కార్యకర్తలకు సంబంధించి కూడా కొంతవరకు అడ్డుకుని కానీ ఈ పాత బస్సులో ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతవరకు ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం చిన్న ఉద్రిక్త తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎలక్షన్ ముగిసిందని చెప్పవచ్చు. ఉదయం 5:30కు సంబంధించి కూడా మాక్ పోలింగ్ నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ బూత్లో పూర్తి స్థాయిలో ఎలక్షన్ అధికారులు కూడా పకడ్బందీతో ఎలక్షన్ అయితే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా అందరికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం. ఓటర్లు వచ్చిన తర్వాత ఇక్కడికి క్యూ లైన్ నిలబడినప్పటి నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంతంగా చూస్తున్నారు. అంటే ప్రతి పోలింగ్ సెక్షన్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆ సీసీ కెమెరాలను కూడా ఆ దగ్గరున్న పోలీస్ స్టేషన్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి కూడా డీజీపీ కార్యాలయాన్ని కూడా అనుసంధానం చేసి తర్వాత వాటిని అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. అయితే మావోయిస్టు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎలక్షన్ సాయంత్రం 4 గంటల వరకు ముగిసడం జరిగింది. అవి వాటిని స్ట్రాంగ్ రూమ్లోకి తగిలించేందుకు కూడా ఆ పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలింగ్ బూతుల నుంచి కూడా వీప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లోకి అయితే తరలించి తర్వాత వాటిని భద్రపరిచేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. కానీ పాత బస్సులో కొన్ని పోలింగ్ బూతుల్లో ఇటు భాజపా తర్వాత ఎంఐఎం సంబంధించి కూడా కొంతవరకు కార్యకర్తలు పోలింగ్ బూత్ల వద్ద ఉండడంతో కూడా కొంతవరకు ఇబ్బంది తలెత్తడం జరిగింది. ప్రస్తుతం సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. అసలు ఇక్కడ జరిగిన గొడవకు సంబంధించి కానీ ఇక్కడ జరిగిన ఉద్రిక్తకు సంబంధించి కానీ ఏం జరిగింది తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కొద్దిసేపటి కింద అయితే ఇక్కడ భాజపా అభ్యర్థి అయితే ఇక్కడికి వచ్చి కొంతవరకు అయితే అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది కాబట్టి ప్రస్తుతం ఆ డీసీపీ గారితో మాట్లాడదాం. ఏం చెప్తాం మేడం? ఇందాక ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా అధికారులు ఈ పోలింగ్ బూత్లో ఉన్న వీవీప్యాడ్లను తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి వీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాటిని స్ట్రాంగ్ రూమ్ తరలించేది కూడా భారీగా పోలీసులు అయితే ఇక్కడ నుంచి మోహరించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు మిగతా కార్యకర్తలు రావడం కానీ వారికి ఇక్కడ ఉన్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కార్యకర్తలకు అయితే చెప్తున్నారు. అయితే వాటిని ఏమున్నాయి ఎన్ని అనేది కూడా పూర్తిగా అధికారులు చూస్తున్నామని చెప్తున్నారు. అంతకు లోపల ఏం జరిగిందనేది కూడా ఇంకొక స్పష్టత అయితే రావాల్సింది. ఇప్పటికే
డీసీపీ నేరుగా ఆ పోలింగ్ బూత్కి రావడం, ఆ పోలింగ్ బూత్లో అసలు అక్కడ ఉన్న పోలింగ్ అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది కూడా వివరాలు సేకరించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ పోలింగ్ బూత్లో ఉన్న వీవీప్యాట్లను అన్నీ కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్లోకి తరలించేందుకు కూడా అధికారులు అయితే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి సేఫ్గా స్ట్రాంగ్ రూమ్లోకి తరలించేందుకు కూడా పోలీసు బాధ్యత తీసుకోవడం జరిగింది. మరియు పోలింగ్ అధికారులు కూడా లోపల అంటే అసలు ఎందుకు తను ఇక్కడికి వచ్చి కొంతవరకు భాజపా అభ్యర్థి మాధవీలత ఇక్కడికి రావడం జరిగింది, రాజు తర్వాత ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన దానిపైన కూడా కొన్ని వివరాలు అయితే పోలింగ్ అధికారులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం కార్యకర్తలతో కూడా డీసీపీ మాట్లాడి వారికి అక్కడ కొంతవరకు అయితే వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఎవరిని కూడా గుమ్మిగూడకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ యువకులు కానీ ఎవరు కూడా ఇటు సైడ్ గుమ్మిగూడకుండా కూడా పోలీస్ అధికారులు వారిని అయితే ఇక్కడ నుంచి అయితే చెల్లా చెదరా చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరు కూడా ఇటువైపు రాకుండా చూస్తున్నారు. కానీ మరి కాసేపట్లో కూడా పోలింగ్ బూత్ నుంచి కూడా వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లు అయితే ఇవంతా చార్మినార్, తర్వాత చాంద్రాయణగుట్ట, యాకత్పుర పరిసర ప్రాంతాలు అయితే ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇప్పటికే డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ డివైడ్లో ఇక్కడ ఏ స్ట్రాంగ్ రూమ్ ఉందో ఆ స్ట్రాంగ్ రూమ్లో బందపరిచిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా పోలింగ్ శాఖ భద్రత ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.